హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ని వాన గండం వణికిస్తోంది. ముఖ్యంగా ప్రధాన నగరం విజయవాడ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి. అలానే కాలనీలన్నీ కూడా నీట మునిగినటువంటి వాతావరణం ఉంది. ఈరోజు ఉదయం నుంచి కొంత వానకి తెరుపు ఇవ్వడంతో సహాయ చర్యలు జోరందుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ మొగల్రాజపురంలో తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనల్లో కొండ చర్యలకి సంబంధించి వాటి తొలగింపు, సహాయక చర్యలు ఇవన్నీ కూడా వర్షం వలన నిన్నంతా ఆటంకపడినటువంటి పరిస్థితి. ఈరోజు సహాయ చర్యల్ని విస్తృతం చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా విజయవాడ నగరానికి శివారుల్లో ఉన్నటువంటి పంట కాలువలు తెగిపోవడం ఇప్పుడు ఒక ప్రమాదంగా మారిపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట కాలువ తెగిపోవడంతో రహదారులు మొత్తం కూడా జలదిగ్బంధం. విజయవాడ హైదరాబాద్ హైవే, అలానే కలకత్తా చెన్నై హైవే, ఈ రెండు హైవేలు కూడా సగం దారులు నీట మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి. మరోవైపు సహాయక చర్యల్లో భాగంగా కొంతవరకు వానకి తెరిపివ్వడంతో అధికారులు, మంత్రులు, యంత్రాంగం, అలానే ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్ని పలకరించేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కాజా టోల్గేట్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా జలదిగ్బంధం అయినటువంటి పరిస్థితి. తెల్లవారుజామున కరెంటు స్తంభాలు నేలకు వరగడంతో విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ ఆయా ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. అలానే జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి కాలనీల వాసులకి తక్షణం సహాయక చర్యలు అందించేందుకు అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి అలానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేసింది. ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నిటిపైన కూడా ప్రత్యేక పర్యవేక్షణని ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి పనులను కూడా ముమ్మరం చేశారు. దిగువకు వదులుతున్నటువంటి నీరు ఒకవైపు, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది. అదే పరిస్థితుల్లో పైన ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిపై నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు జాలువారుతుండడంతో దుర్గగుడి ఫ్లైఓవర్ పైన రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు. దీంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ పైన నివాసం ఉండేటువంటి కాలనీల వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దుర్గగుడి దర్శనాలు, ఘాట్ రోడ్ వినియోగం, దుర్గగుడి ఫ్లైఓవర్ వినియోగం, వీటన్నిటిపైన కూడా అధికారులు ప్రస్తుతానికి నియంత్రణ పెట్టారు. అలానే విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసరాల్లో కూడా పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో సహాయక చర్యలపైన అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. మరోవైపు విజయవాడకి వచ్చేటువంటి రైళ్లు, విజయవాడ నుంచి వెళ్ళేటువంటి రైళ్ల రాకపోకల విషయంలో కూడా అతిపెద్ద సమస్య ఏర్పడింది. దాదాపు 30 రైళ్లని దారి మళ్లింపు చేయడం, కొన్ని రైళ్లని క్యాన్సిల్ చేయడం, అలానే కొన్ని చోట్ల రాకపోకలకి అంతరాయం వచ్చినటువంటి చోట్ల సహాయక చర్యల్లో భాగంగా రైళ్లని పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే ఇచ్చినటువంటి జాబితా ప్రకారం చూస్తే కనుక 2 రైళ్లని పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్ గుంటూరు రైలు, అలానే విశాఖపట్నం సికింద్రాబాద్ ట్రైన్ కూడా రద్దు చేశారు. అలానే పాక్షిక రద్దు కింద తిరుపతి కరీంనగర్ రైల్ని, విశాఖ న్యూఢిల్లీ రైల్ని, ఈ 2 రైళ్ళని కూడా పాక్షికంగా రద్దు చేశారు. ఇక డైవర్షన్స్కి సంబంధించి దాదాపు 17 రైళ్ల పైన దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్ళన్నిటినీ కూడా ముఖ్యంగా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో అటువైపు వెళ్ళేటువంటి రైళ్ళన్నింటినీ కూడా దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ జాబితాలో చాలా రైళ్లు కనిపిస్తున్నాయి. నిజాముద్దీన్ చెన్నై, అలానే కోబ్రా కుచురువేలి ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ చెన్నై, బిలాస్పూర్ చెన్నై, న్యూఢిల్లీ తిరువనంతపురం త్రివేంద్రం, అలానే న్యూఢిల్లీ చెన్నై, అహ్మదాబాద్ చెన్నై, న్యూఢిల్లీ విశాఖపట్నం, శ్రీ మాతా వైష్ణోదేవి కాత్రా టు చెన్నై, అలానే తిరుపతి ఆదిలాబాదు తిరుపతి, ఈ 2 ట్రైన్లు కూడా రద్దయినాయి. ఆదిలాబాద్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్లు. మరొక కొన్ని చూస్తే కనుక ఎర్నాకుళం నిజాముద్దీన్, త్రివేంద్రం న్యూఢిల్లీ, చెన్నై న్యూఢిల్లీ 2 ట్రైన్లు రద్దయినాయి. కొచురువేలి ఇండోర్, అలానే బెంగళూరు ధరాపూర్, ఈ మొత్తం కూడా ట్రైన్లన్నిటిని కూడా డైవర్షన్ చేశారు. కాబట్టి రైళ్ల రాకపోకల్లో జాప్యం ఉండే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. విజయవాడ నగరానికి సంబంధించి సహాయక చర్యల విషయంలో అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలను ప్రారంభించారు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు, విజయవాడ నగరంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా
కంచికచర్ల నందిగామ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల కట్టలు తెగడం, కృష్ణానది పాయల నుంచి వచ్చేటువంటి వరద ఉధృతి పెరగడం, సరిహద్దులో ఉన్నటువంటి తెలంగాణ సరిహద్దులోని ఖమ్మం పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున నీటి వనరులు కృష్ణానదిలో కలిసేందుకు ఉరకలు వేస్తుండడంతో ఆ సమీప ప్రాంతాలన్నింటిలో కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడలో 24 hours కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు కావాల్సినటువంటి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ప్రతి జిల్లాకి 3 కోట్ల రూపాయలు చొప్పున, ఎందుకంటే జిల్లాల్లో ఇప్పుడు విభజించినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల పరంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా పెద్ద ఎత్తున ఈ వర్షానికి ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అన్ని జిల్లాలకి కూడా వర్ష తాకిడి రెడ్ అలర్ట్ జోన్లో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి సహాయక చర్యల్లో భాగంగా 3 కోట్ల రూపాయలని ప్రభుత్వం తక్షణం విడుదల చేస్తోంది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సురక్షిత ప్రాంతాలకి ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం ఎట్టి పరిస్థితిలో జరగకూడదనేటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు. అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికార యంత్రాంగంతో మాట్లాడారు. కొండ చర్యలు విరిగిపడినటువంటి విజయవాడ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.